ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం అయోధ్య మైదానం రోడ్లో ఉన్న క్షత్రియ భవనానికి పూర్వ వైభవం తెచ్చేందుకు మనందరి కృషి పనితనం ఎంతైనా అవసరమని విజయనగరం రాజు కేంద్ర మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే ఆదిత్య గజపతిరాజు తండ్రి అశోక్ గజపతిరాజు అన్నారు. క్షత్రియ భవన్ లో పరిషత్ సర్వసభ్య సమావేశానికి పరిషత్ సభ్యులు ముఖ్య అతిథిగా అశోక్ గజపతిరాజును ఆహ్వానించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేస్తూ పరిషత్ ఆర్థికంగా నిలబడాలంటే మనంతట మనమే నిధులు సమకూర్చుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఐవీపీ రాజు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ ఆలోచన అందరికీ ఉంది, ఉండాలని నేను కోరుతా ఉన్నా. అయితే రాజకీయానికి అర్థం ఉంది. ఈ అన్న తమ్ముళ్ళు పోట్లాడుకుంటే పెద్దలు అంటారు, మా ఇంటికి రాజకీయం తీసుకురాకండి అని. లేకపోతే ఎవరో బ్యాంక్ దోపిడీ చేస్తే ఆ బ్యాంక్ లో రాజకీయం దూరింది అంటున్నా. మనకి హెచ్చుతత్వం లేదు, అందరికీ ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్రని మనం నిర్ణయించడానికి మనం అందరూ కలిసి ప్రయత్నిస్తే సమస్యల్ని అధిగమించడం కష్టమైన విషయం కాదు. అదృష్టం ఈ క్షత్రియ పరిషత్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక సమస్య వచ్చింది. ఇక్కడ ఆక్యుపెన్సీ తక్కువ ఉంది. బహుశా మనము అందరు కలిసికట్టుగా నిర్మించిన ఈ భవనము ఒక తెల్ల ఏనుగు కాకుండా ఉండాలని ఒక ప్రతిపాదన పెట్టారు. నాకైతే సంతోషంగా ఉంది. ఏదైతే మన ప్రజలపై తెల్ల ఏనుగులు తెగ రుతున్నారని విషయము, ప్రభుత్వాలు రుతున్నారని విషయము మనకు తెలియలేదు. ఇటీవలే రిషికొండలో మనం ఒక ప్యాలెస్ చూసాము. మొన్న పత్రికల్లో చూస్తే ఆ ప్యాలెస్ కి 60 లక్షల రూపాయలు ఎలక్ట్రిసిటీ బిల్లు. ఇలాంటి గమ్మత్తైన పరిస్థితుల్లో అంటే రాజకీయానికి డైరెక్ట్ ప్రభావం లేకపోయినా మనమందరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కట్టే పనులు ఇలా వినియోగం అవుతుందనే విషయం మనము గురేటప్పుడు ఆ ప్రజాప్రతినిధులు ఏం చేశారు, తల్లి మీరు పక్కన ఉండండి, నేను రామారావు గారిని గౌరవిస్తాను, కానీ ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తామని నిస్సందేహంగా చెప్పాలి. ఎందుకు చెప్పాలి? ప్రజలని గౌరవిస్తారనుకున్నారు చెప్పాలి. గుడిగం చేయడానికి ప్రజాప్రతినిధులు కాని విషయం రుజువు చేస్తారు. దాన్ని ఏమంటారు? గౌరవం. రాజకీయం అంటారా, లేకపోతే ఆలోచించే విధానం అంటారు? అయ్యా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మనం అందరూ దేవుడిచ్చిన ఆలోచన శక్తిని వినియోగించుకోవాలి.
మనం ధైర్యంగా ఉండాలి, ధర్మాన్ని కాపాడాలి. అల్లూరి సీతారామరాజు గారు కానీ, పివిజి రాజు గారు కానీ వారు ధర్మం అనుకుని చేసిన పని చేశారు కానీ రాజకీయం అనుకోలేదు. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.